ఫాల్ 25 కి యూఎస్ లో మాస్టర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అబౌట్ $100,000 ఆఫ్ స్కాలర్షిప్ ఇస్తున్నారు. సో ఫ్లైట్ టికెట్స్, మ్యాక్ బుక్, షాపింగ్, లగేజ్ ఇంకా చాలా ఉంటాయి కదా, వీటికి కూడా స్కాలర్షిప్ ఇస్తున్నారు. నమస్తే మా, గుడ్ మార్నింగ్. 6 కి లేచిన, బట్ టుడే వీ హ్యావ్ టు గో టు ఆఫీస్ అట్ అరౌండ్ 8:30 AM. ఎందుకంటే 9 కి మనకు కొన్ని కాల్స్ ఉన్నాయి. ఇట్స్ ఆల్రెడీ 7:30. నేనైతే మంచి ఫ్రెష్ అయిపోయినా. గంట సేపు అట్లా లైట్ గా మన యూట్యూబ్ పని చేసుకొని సీదా ఆఫీస్కి వెళ్ళిపోదాం. 8 hours later. Sanjeev? Yeah. Okay, ready, buddy? Meanwhile, It's a just drive Uber, Dad. It's easy. You work very hard whole life. Yeah. Now my wife, she worked too. She's a project manager too. Oh. థ్యాంక్ యూ. నమస్తే మా, వీఆర్ హోమ్. సో ఇప్పుడే మన క్యాబ్ డ్రైవర్ దింపినుండే. ఆయన పేరు సయ్యద్ అంట. ఒక 20 years ముందు ఆస్టిన్ కి మూవ్ అయిందంట. సో చెప్తుండే ఇట్లా నాకు 5 మంది పిల్లలు ఉన్నారు, అందరూ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోయారు, అందరూ ఏవేవో జాబులు చేస్తున్నారు. లాస్ట్ చిన్న కొడుకు ఒకడు ఉన్నాడు, వాడు ఇప్పుడు లాస్ట్ ఇయర్ డిగ్రీ చేస్తున్నాడు. వాడు కూడా ఎక్కడికి పోతారో తెలియదు. టైం మస్తు ఫాస్ట్ గా అయిపోతుంది అది అని అంటున్నాడు. ఇక అట్లా జరిసేపు చిల్ అయినాం. అంత అయిపోయినాక దిగుతుంటే ఏమంటున్నాడంటే, మేక్ మనీ మై ఫ్రెండ్, మేక్ మనీ ఇన్ అమెరికా, బై ప్రాపర్టీ ఇన్ ఇండియా అండ్ ఎంజాయ్ అని అంటున్నాడు. ష్యూర్ బడీ అని చెప్పిన. బట్ యా, ఇట్ వాస్ ఫన్. 5 minutes later. ఇంటికి వచ్చి 5 నిమిషాలు అయిందిరా, బయట లిటరల్ తుఫాన్. ఇప్పటిదాకా వేరే లెవెల్ ఎండ కొట్టునుండే, అసలు నమ్మేటట్టు ఉండదు. ద వెదర్ ఇస్ అన్ప్రిడిక్టబుల్. ఫన్ ఫ్యాక్ట్, ఇప్పటిదాకా ఊబర్ లో డ్రైవర్ అంకుల్ అదే అంటుండే, మొత్తం ఎండ కొడుతుంది, వేరే ఉంటది, నీకు మెల్లగా అలవాటు అవుతుంది, ఆస్టిన్ వేరే లెవెల్ అని అన్నాడు. నేను అప్పటికే అన్నా ఇట్స్ అన్ప్రిడిక్టబుల్ బాబాయ్ అంటే, ఐ డోంట్ థింక్ సో అన్నాడు. వెల్, డిడ్ యూ థింక్ అబౌట్ దిస్? మనం జిమ్ కి పోవడానికి ముందు ఐమ్ వెరీ 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 హంగ్రీ. ఎందుకు ఇంత ఆకలి అవుతుంది అంటే, ఈరోజు ఆఫీస్ లో మొత్తం తిరుగుతూనే ఉన్నా, అటు ఇటు మొత్తం పని దగ్గర 6,000 స్టెప్స్ అయిపోయినట్టు ఉంది. అది మళ్ళీ చెక్ చేద్దాం. బట్ ఫస్ట్ లెట్స్ గో కుక్ సంథింగ్ మంచి తిందాం, ఇచ్చి పడేద్దాం. A few moments later. ఫుడ్ డన్ అండ్ ఇట్స్ 6:30 PM రైట్ నౌ. జిమ్ పోదాం. దానికంటే ముందు రోజుకి మనం 2 అప్లోడ్లు చేద్దాం అనుకున్నాం కదా. ఒక అప్లోడ్ వ్లాగ్ ది మార్నింగ్ అయిపోయింది. సెకండ్ అప్లోడ్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టాలి. ఫాల్ 25 స్టూడెంట్స్ కోసం ఒక సూపర్ న్యూస్ ఉంది. న్యూస్ కంటే బెటర్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఫాల్ 25 కి యూఎస్ లో మాస్టర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మన జాల్వ్ వాళ్ళు అబౌట్ $100,000 ఆఫ్ స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఆ రీల్ ఆల్రెడీ వారం ముందే రికార్డ్ చేసిన, బట్ ఐ హావ్ టు అప్లోడ్ ఇట్ ఫాస్ట్. ఆల్రెడీ June 25 రోజు, జూలై ఆగస్ట్ టైమ్ లో మోస్ట్లీ మన వాళ్ళకి ఫ్లైట్లు ఉంటాయి. సో ఫ్లైట్ టికెట్స్, మ్యాక్ బుక్, షాపింగ్, లగేజ్ ఇంకా చాలా ఉంటాయి కదా, వీటికి కూడా స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇమీడియట్ గా కూర్చొని ఆ రీల్ కంప్లీట్ చేసి అప్లోడ్ చేయాలి. టెన్షన్ పడకండి. మీరు ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ కోసం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడాలంటే అవసరం లేదు. ఎడిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రీల్ ఉంటది కదా, అది తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా. పాండగో మావా యూఎస్ లో మాస్టర్స్ చేద్దాం అనుకుంటే $1,00,00,000 స్కాలర్షిప్, $100,000 టు బి అక్యురేట్. ఫారిన్ ఎడ్యుకేషన్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో మనందరికి తెలుసు. ఈ టైంలో మనకి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా, స్కాలర్షిప్ లో వస్తాయా, అసిస్టెంట్షిప్ లో వస్తాయా అని చిన్న ఆశతో వెతుకుతూ ఉంటాం. అందుకే నేను ఒకటి పట్టుకొచ్చిన. మన జాల్వ్ వాళ్ళు మన ఎంవీపీస్ కోసం ఇప్పుడు ఫాల్ 25 కి యూఎస్ కి పోతున్న స్టూడెంట్స్ కి $50,000 వర్త్ ఆఫ్ సపోర్ట్, విచ్ ఇంక్లూడ్స్ ట్యూషన్ సపోర్ట్, మ్యాక్ బుక్, ఐఫోన్, ఫ్లైట్ టికెట్స్, లగేజ్ ఇంకా సిమ్ కార్డ్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు బోనస్ ఏంది అంటే, యూఎస్ ఇంకా కెనడాకి పోతున్న మన ఎంవీపీస్ కి another $50,000 వర్త్ ఆఫ్ స్కాలర్షిప్ సపోర్ట్. స్కాలర్షిప్ కి అప్లై చేయడానికి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్ బాక్స్ లో ఆల్రెడీ పిన్ చేసి పెట్టిన. ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్టయితే కింద ఎంవీపీ అని కామెంట్ చేయండి, నేను మీకు డైరెక్ట్ లింక్ డిఎం చేస్తాను. ఇప్పుడు మన ఎంవీపీలో ఒక 100 మంది అప్లై చేస్తే ఒక 5-10 మంది కన్నా వస్తుంది కదా, మనకే రావచ్చేమో చెప్పలేం. సో లింక్ ఉంది, అప్లై చేయండి, ఇచ్చి పడేయండి. ఒకవేళ మీకు స్కాలర్షిప్ వస్తే కొంచెం అట్లా నాకు కూడా పంపిస్తే నేను కూడా ఇచ్చి పడేస్తాను. ఇట్స్ 8:37 PM రైట్ నౌ. ఇట్ టుక్ us about 1.5 hours to edit the video, but now we are done. ఇక డైరెక్ట్ జిమ్ కే లెట్స్ గో. A few moments later. Soon after. It's 9:45 PM right now and we are done with the leg workout. Leg day is of course my least favorite workout day. అసలు చేయాలని లేకుండే మైండ్ అంతా ఒకటే నడుస్తుంది. ఏంటి అంటే టుడే షుడ్ బి 10 on 10 అని. ఇంకా మన లిస్ట్ లో చూసుకుంటే మనం ఇంకా డిన్నర్ చేయలేదు, స్టెప్స్ ఇంకా కొన్ని కంప్లీట్ చేసే ఉన్నాయి, నెక్స్ట్ గీతా కూడా ఇంకా చదవలేదు. ఇఫ్ ఐ డోంట్ కంప్లీట్ దోస్ డే 10 on 10 కాదు, విచ్ ఐ డోంట్ లైక్ దట్ టు హ్యాపెన్. దాంతో పాటు వర్కౌట్ కూడా మధ్యలో క్విట్ చేస్తే నో, ఐ కెనాట్ యాక్సెప్ట్ దట్ ఎట్ ఆల్. నా మైండ్ యాక్సెప్ట్ చేయదు, నేను ప్రశాంతంగా పడుకోలేను, అది నాతో కాని పని. బేసిక్గా చాలా టైర్డ్ అయిపోయినా. సో ఎంత గివ్ అప్ ఇద్దాం అనిపించినా కానీ లోపల నుంచి ఐ వాస్ ట్రైంగ్ టు పుష్ మై సెల్ఫ్ ఈవెన్ హార్డర్.
harder. I tried to give my best in every set. 90% effort పెట్టినారా even when I did not feel like. Again మైండ్ అంతా ఒకటే నడుస్తుండే. Today is not the day of surviving. It is the day of conquering. ఇది ఒక్కటే నడుస్తుంది. All I see is Goku and Hanuman. ఎంత లోలున్నా గానీ ఎంత పెద్ద కష్టం వచ్చినా గానీ ఒకవేళ కింద పడ్డా గానీ మళ్ళీ లేచి ఎగురుతూనే ఉంటారు. We have to conquer. We have to try to give our 100%. That is the main thing that was running in my mind. ఈ వర్కౌట్ తర్వాత I feel super happy. Also have a little bit of headache right now. I don't know the reason. వాటర్ కూడా ఆల్మోస్ట్ 4 liters ఎప్పుడో అయిపోయింది. బట్ స్టిల్ హెడేక్ నడుస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ బికాస్ నా మైండ్ అంతా థాట్స్ నడుస్తూనే ఉన్నాయి కాబట్టి. నా 10 on 10 డే ఏమైతుంది అదే నడుస్తుంది. As I just mentioned, it's about 10 PM right now. రూమ్ కి పోదాం, ఫ్రెష్ అయిపోదాం. ఫ్రెష్ అయ్యి రిమైనింగ్ టాస్కులు కంప్లీట్ చేయడానికి చూద్దాం. Let's go. 1 hour later. We are all freshed up and it's about 11 PM right now. Dang bro, time flies very fast. ఇంకొక 1200 steps ఉన్నాయి, ఇంకొక 700 calories ఉన్నాయి, and 40 grams of protein ఉంది. And మెయిన్ ఇది ఉంది, no pressure, no worries. ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుందాం. Because the good news is రేపు థర్స్డే అయినా కానీ we are working from home. సో పనులన్నీ కంప్లీట్ చేసుకొని కొంచెం లేట్ పడుకున్నా కానీ no worries. Let's go. First, let's do food. Just then. We got 4 idlis and chutney, about 150 grams of idli and 100 grams of palli chutney. And of course, as you just saw, protein intake done. 1.5 scoop whey protein dageshna. Set, all set. And this looks yum. Yum. Yaksha Rupam. Sorry, boss patalini yummy undi ani chepdam anukoni flow la Ramadutta stotram vaartuna. Attunnadi mana katha. But this is nice, I'm enjoying it. Tinnam ayipindi, inka 1000 steps complete cheyalsine unnai. Ippude tinnam kada, baita weather chala calm ga undi. I think atla bayitiki poyi oka 10-15 నిమిషాలు నడిచేసి ఇంటికి వచ్చేద్దాం. యా, కొంచెం ఫ్రెష్ గా అట్లా పోయి పీల్చుకొని వచ్చేద్దాం. This feels great. This feels కాదు, this is great. I'm loving it. Weather sexy, బట్ గాలి కొంచెం హెవీగా ఉంది. ఇప్పటిదాకానే వర్షం పడ్డది కదా, బట్ మేనేజబుల్. పైన ఒక తాటి చెట్టు వేసిర్రు, ఎప్పుడు ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. A few inches later. We are done with 12,000 steps today. ఇవన్నీ రోజు చూసేయాలా, కొత్త చూపి మనం. ఇది మందే. More moments later. And finally, it's now time for us to read Bhagavad Gita. మంచిగా పీస్ఫుల్ మైండ్ తో చదివి let's end our day. రామ్ భగవద్గీత జీవితం నేర్చుకోవచ్చు అంటారు, నేర్చుకుందాం. ఆల్రెడీ ఒక 5 years ముందు కొంచెం గీత చదివిన అంతే. అప్పుడు చదివింది ఇట్లా బుక్లా కాదు, ఏదో వెబ్సైట్ లో భగవద్గీతది ఆర్టికల్స్ ఉండే, కొన్ని పాపులర్ ఉన్నాయి, చదివిన అంతే. బట్ దిస్ టైం ఇంకా మంచిగా అర్థం చేసుకుందాం, డైలీ కొంచెం చదువుదాం. అండ్ నేను నేర్చుకుంది ఇక్కడ మీకు కూడా చెప్తా, మనకి ఇంకా ఈజీగా అర్థం కావడానికి. ఐమ్ రిఫరింగ్ టు ప్రణవానంద దాస్ యూట్యూబ్ ఛానల్. అసలు ఇప్పుడు నేను ఎందుకు చదువుతున్నా అంటే జస్ట్ జీవితంలో ఇంకా కొంచెం నేర్చుకుందాం, కొంచెం అర్థం చేసుకుందాం అనుకుంటున్నా అంతే. అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది భగవద్గీత యథాతథం అనే తెలుగు బుక్. ఇది చాలా ప్లేసెస్ లో దొరుకుతుంది. నేను ఇది అమెజాన్ లో కొన్నా. మన బయోలో లింక్ ఉంది, అవసరం పడితే చూడండి. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు శ్రీరామ గీత. ఎందుకు అంటే మీకు తెలుసు నా పేరు సంజీవ్ శ్రీరామ్. నా పర్స్పెక్టివ్ లో నాకు అర్థమైంది ఇక్కడ పెడుతున్నా కాబట్టి ఆ పేరు పెట్టినా. ఆల్సో మా మమ్మీ పేరు కూడా అదే, శ్రీరామ్ గీత. సో డిస్క్లైమర్, నేను ఏం ఎక్స్పర్ట్ కాదు, జస్ట్ నీ నార్మల్ దోస్త్. కానీ నేను నేర్చుకునేది ఇక్కడ వీడియో ఫార్మాట్ లో డాక్యుమెంట్ చేస్తే మేబీ ఎవరో ఒకరు నాలాంటోనికి కొంచెం హెల్ప్ అవుతుందని చేస్తున్నా. ఎప్పుడైనా ఎక్కడైనా తెలియకుండా తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా మాట్లాడితే ఐమ్ సారీ. అఫ్ కోర్స్ యు నో దట్ ఐ డోంట్ మీన్ ఇట్ అండ్ విల్ ట్రై టు బి కన్సిస్టెంట్ విత్ ద అప్లోడ్స్ హియర్. అండ్ మనం రేపు కలుద్దాం. Moments later. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ నౌ టైమ్ ఫర్ us to check off all of the tasks from our list. మంచిగా మన టు డూ లిస్ట్ ఓపెన్ చేసి మన 10 on 10 మనకి ఈ రోజు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూద్దాం. బై ద వే, మనం మన టు డూ లిస్ట్ ని టు డూ లిస్ట్ అని పిలవట్లేదు, టడా లిస్ట్ అని పిలుస్తున్నాం. ఒక 2 weeks బ్యాక్ మనకి ఇట్లా వీడియోలో కామెంట్ వచ్చి ఉండే, సో అప్పుడు ఈ టడా లిస్ట్ బాగా క్యూట్ అనిపించింది. సో అందుకే ఈ రోజు నుంచి మన లిస్ట్ పేరు టడా లిస్ట్. ఆల్ థ్యాంక్స్ టు వినీ వేల్స్. ఆల్ రైట్, సో డిడ్ వి వేక్ అప్ ఎర్లీ? Yes we did. Did we go to gym today? Yes we did. Did we read Bhagavad Gita today? Yes we did. What about 4 liters of water? Yes sir. 10k steps done. 2500 calories done. Supplements done. YouTube work, ఈ రోజు యూట్యూబ్ వర్క్ అంటే మనం రీల్ కోసం ఒక 2 గంటలు ఎడిట్ చేసినాము. సో ఐఎమ్ కన్సిడరింగ్ దాట్ as యూట్యూబ్ వర్క్. బట్ అల్టిమేట్లీ ఐ వాంట్ టు వర్క్ ఆన్ సంథింగ్, ప్రియారిటీ being మెయిన్ ఛానల్స్ వీడియోస్. సో done. Did we upload 2 videos? Yes we did. మన మార్నింగ్ ఏ బాస్ తో స్టార్ట్ అయిపోయింది. సో done. So I can happily and proudly say that today is a 10 on 10. But what about tomorrow? ఇప్పుడు ఆల్రెడీ అబౌట్ 1:30 అవుతుంది. How can we wake up early tomorrow? రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి I'm considering waking up at 7 AM to be early tomorrow. ఎందుకంటే we also need enough rest today. And now I'm feeling very happy because it is a 10/10. I really wish and really hope that it continues for the next 24 days as well. Let's go. ఇచ్చి పడేద్దాం. ఇంకా చాలా ఇప్పుడు మీతో మాట్లాడాలని ఉంది, బట్ ఇట్స్ 1:30. We have to go sleep now. రేపు వీడియోలో కొంచెం మీతో ఎక్కువసేపు మాట్లాడడానికి ట్రై చేద్దాం. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా, అంతే మరి. బై.